హైదరాబాద్ లో మరోసారి వర్షం దంచుకొట్టింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపైకి భారీగా వరద నీరు చేరింది. పలు కాలనీలు నీట మునిగాయి. జీహెచ్ఎంసీ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. వర్షాలపై మంత్రి పొన్నం సమీక్ష జరిపారు. నిన్న అమీర్పేటలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్ లో మరోసారి వర్షం దంచుకొట్టింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపైకి భారీగా వరద నీరు చేరింది. పలు కాలనీలు నీట మునిగాయి. జీహెచ్ఎంసీ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. వర్షాలపై మంత్రి పొన్నం సమీక్ష జరిపారు. నిన్న అమీర్పేటలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. లోపల ఉన్నటువంటి ప్రాంత ప్రజలకు వర్షం కారణంగా ఎటువంటి ఇబ్బందులు సమస్యలు ఏర్పడకుండా చూడాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉంది. ముఖ్యమంత్రి గారు ఆ విధమైనటువంటి ఆదేశాలు కూడా జరిగింది. ప్రజలకు ఒక విశ్వాసం చేస్తున్నారు. ఎక్కడ కూడా ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున ఇబ్బందికరమైనటువంటి తాత్కాలిక ట్రాఫిక్ జామ్ లేకపోతే రోడ్లపై వచ్చినప్పటికీ కూడా ఎక్కడ కూడా ఎటువంటి ప్రాణ నష్టం కానీ లేదా ఇతర ఆస్తి నష్టానికి సంబంధించినటువంటి పెద్ద ఇబ్బందికర పరిస్థితులు ఏం రాలేదు. ఎందుకంటే ఎఫిషియెంట్ గా మేనేజ్మెంట్ ఎప్పటికప్పుడు జరుగుతూ ఉంది. అది ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు శాఖ వారి దగ్గర ఉంచి భవిష్యత్తు ప్రణాళికలకు సంబంధించి హైదరాబాద్ లో త్రాగునీటికి సంబంధించి కావచ్చు లేదా ఇతర అన్ని రకాల అంశాలకు సంబంధించి ఒక స్పెసిఫిక్ గా అన్ని విభాగాల సమన్వయంతో అనేక సందర్భాల్లో రివ్యూ చేసి ఒక కార్యాచరణ తీసుకొని అందుకు సంబంధించి ఈ మధ్య జీవో కూడా ఏర్పాటు చేశారు. అదంతా కూడా సర్వే జరుగుతూ ఉంది. ప్రజలను కోరుతా ఉన్నా ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది వస్తే వెంటనే ఈ శాఖ ఆ శాఖ అనేది లేకుండా మీకు అందుబాటులో ఉన్నటువంటి ఏ వ్యవస్థ అయినా అది రెవెన్యూ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, పోలీసు కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, జిహెచ్ఎస్సీ కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళ సహకారం తీసుకొని ఆ సమస్యను అధిగమించే విధంగా ముందు ఆ యొక్క ఎపిసోడ్ నుంచి బయటికి రావాలని కోరుతా ఉన్నాం. జరుగుతున్నటువంటి పరిణామాల లోపల మేము కూడా చర్చ చేసుకునేది ప్రధానమైన అంశం. సమన్వయంతో అందరూ కూడా ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ఉండాలి. అందరూ ఇంటర్నల్ అవేర్నెస్ ఇష్యూస్ మీద ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలి అనేటువంటిదే ప్రధానమైనటువంటి ఇష్యూ. ఆ కోఆర్డినేషన్ అయితే ఉంటుంది. తప్పకుండా అందులో మీరు కూడా పార్ట్నర్స్ భాషలు కాబట్టి సహకారంలో. భాగ్యనగరంలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జనజీవనం స్తంభించింది. దీనికి తోడు వాతావరణ శాఖ మరోసారి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించడంతో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరుగా రంగంలోకి దిగి హైదరాబాద్ లోని నీటి ముంపు ప్రభావిత ప్రాంతాల్లో ఆకస్మికంగా పర్యటించారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ తో కలిసి సీఎం రేవంత్ రెడ్డి అమీర్పేటలోని గంగుబాయి బస్తీ, బుద్ధనగర్ తో పాటు పలు లోతట్టు ప్రాంతాలను సందర్శించారు. భారీ వర్షాల వల్ల రోడ్లపైకి చేరిన మురుగునీటిని, డ్రైనేజీ వ్యవస్థను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక ప్రజలతో నేరుగా మాట్లాడి వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. వరద నీటితో తాము పడుతున్న కష్టాలను స్థానికులు ముఖ్యమంత్రికి వివరించారు. వారి సమస్యలను సావధానంగా విన్న రేవంత్ రెడ్డి వీలైనంత త్వరగా శాశ్వత పరిష్కారం చూపుతామని భరోసా ఇచ్చారు.
పర్యటన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని హైదరాబాద్ కమిషనర్ను సిబ్బందిని ఆదేశించారు. నీరు నిలిచిపోయిన ప్రాంతాల్లో వెంటనే తొలగించేందుకు చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. అదే సమయంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుండి బయటకు రావద్దని, ముఖ్యంగా విద్యుత్ స్తంభాలు, తెరిచి ఉన్న మ్యాన్ హోల్స్ కు దూరంగా ఉండాలని హెచ్చరించారు. తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్ జారీ అయింది. ఇవాళ తెలంగాణలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పలు జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. ములుగు, భద్రాద్రి, ఖమ్మం, వికారాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేశారు. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. మరోవైపు ఏపీలో యెల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. పల్నాడు, ప్రకాశం, కర్నూలు జిల్లాలో భారీ వర్షం పడే అవకాశం ఉంది. తిరుపతి, కడప, నంద్యాల, సత్యసాయి జిల్లాలో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్ జారీ అయింది. ఇవాళ తెలంగాణలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పలు జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. ములుగు, భద్రాద్రి, ఖమ్మం, వికారాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ అయింది. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఇక మరోవైపు ఏపీకి యెల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. పల్నాడు, ప్రకాశం, కర్నూలు జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. తిరుపతి, కడప, నంద్యాల, సత్యసాయి జిల్లాలో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఏపీలో కొత్త జిల్లాల కూర్పులపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. జిల్లాల సంఖ్య 26 నుండి 32కు పెంచే అవకాశం ఉంది. కృష్ణా జిల్లా నుండి పెనమలూరు, గన్నవరం నియోజకవర్గాలను ఎన్టీఆర్ జిల్లాలోకి మార్చే అవకాశం ఉంది. ప్రకాశంలోని అద్దంకి, కందుకూరును చేర్చనున్నారు. కొత్తగా మార్కాపురం, అమరావతి, గూడూరు, ఆదోని, పలాస, మదనపల్లి జిల్లాలుగా ఏర్పడే అవకాశం ఉంది. జిల్లా కేంద్రాల దూరం తగ్గించడంపై ప్రభుత్వం దృష్టి సారించినట్టుగా తెలుస్తోంది. కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ సమావేశం జరిగింది. వచ్చిన ఫిర్యాదులపై క్రమశిక్షణ కమిటీలో చర్చించామని క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి అన్నారు. వరంగల్ జిల్లా నేతల సమస్య కొలిక్కి వచ్చిందని తెలిపారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంశం ఇంకా తమ దృష్టికి రాలేదని మల్లు రవి తెలిపారు. అధిష్టానం ఆదేశాలు పాటిస్తామని కొండ మురళి అన్నారు. తమ రక్తంలోనే కాంగ్రెస్ పార్టీ ఉందని అన్నారు. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ కోసం కలిసికట్టుగా పనిచేయడానికి ఒప్పుకున్నారు కాబట్టి ఈ నిర్ణయం జరిగింది. ఈ విషయాన్ని మేము పిసిసి ప్రెసిడెంట్ మీనాక్షి నటరాజన్ గారు, సీఎం గారు వారి దృష్టికి తీసుకుని మీకు వివరాలన్నీ తర్వాత చెప్తాం. ఇష్యూస్
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి సబ్జెక్టు ఇంకా మా కమిటీ దృష్టికి రాలేదు. వచ్చిన వెంటనే తెలుసుకొని మాట్లాడి మీతో మాట్లాడి చెప్పిందే నేను చేయాలంటే మరి నన్ను అడగటం మీరే రాసుకోవచ్చు కదా. అన్నా నువ్వు ఒక మాట వినాలా, నువ్వు మాట్లాడేది వినాలి. నువ్వు మళ్ళీ ఇంకో విషయం మాట్లాడి దాన్ని డైవర్ట్ చేస్తే తప్పైద్ది. నువ్వు ఎట్లా మనం పర్సనల్ ఫ్రెండ్షిప్ వేరు. ఇక్కడ జరిగేది ఏంటంటే నాకు కొండ మురళి కానీ ఎమ్మెల్యేలు కానీ కొన్ని 2 లెటర్స్ వచ్చినాయి. మీరు ఒక లెటర్ ఇచ్చారు, వారు ఒక లెటర్ ఇచ్చారు. అట్లే దాని మీద కూడా లెటర్ వచ్చింది. ఎవరు మన అనిరుద్ధ్ రెడ్డి మీద. అందువల్ల వచ్చిన వాటి మీద నిర్ణయం తీసుకున్నాం. మళ్ళీ వచ్చే దాని మీద కూడా తీసుకుంటాం. ఎప్పుడొస్తే చూసుకుని మీడియా వాళ్ళని పిలిచి మాట్లాడి ఈరోజు ఏ రకంగా చేస్తామో అదే రకంగా చేస్తామని వారందరూ కూడా డిస్కస్ చేసుకున్నారు చాలా రోజులు. మరి కంపల్సరిగా రేపు కాంగ్రెస్ పార్టీకి నేను ముందే చెప్పినా మరి ఆడ రాహుల్ గాంధీ గారిని మరి ప్రధానమంత్రి చేయాలని, ఇక్కడ రేవంత్ మహేష్ అన్న కూడా మరి పైకి రావాలనేది దృష్టితోని ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. మరి ఎన్నికల్లో కూడా కలిసి పనిచేసే కార్యక్రమంలో భాగంగా అన్న చెప్పడం జరిగింది. అన్న ఆదేశాన్ని కంపల్సరీగా పాటిస్తాం. ఎందుకంటే డిసిప్లిన్ కమిటీ అన్నారు. మరి దానికి మేము సమానం కూడా చెప్పడం జరిగింది. వారు సాటిస్ఫై అయినరు. కాబట్టి ఇప్పుడు కాదు ఎప్పుడు కూడా మా కాంగ్రెస్ పార్టీ మా రక్తంలో ఉన్నది. కాబట్టి ఇంట్లో ఇమ్మడలేము. కాంగ్రెస్ పార్టీని అయితేనే ఇమ్ముతాము. కాబట్టి మేము ఈ పార్టీకి రావడం జరిగింది. మరి ఈరోజు ఒకటే మాట చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ ఏ ఆదేశం ఇస్తే దాన్ని తూచా తప్పకుండా ఆచరణ పెడతానని తెలియజేస్తున్నాను. ఏపీలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ డిప్యూటీ సీఎం సహా కీలక మంత్రులు మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో ప్రత్యక్షమయ్యారు. జనసేన పార్టీ నేతలు వారిని సాదరంగా ఆహ్వానించి మర్యాదలు చేశారు. అంతేకాదు జనసేనాని పవన్ కళ్యాణ్ ఇచ్చిన కానుకల్ని కూడా వారికి అందజేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ పరిణామం చర్చనీయాంశమైంది. ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరయ్యేందుకు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కొమిటిరెడ్డి వెంకటరెడ్డి, వాకిటి శ్రీహరి ఏపీకి వెళ్లారు. అయితే వీరి హెలికాప్టర్ మంగళగిరిలో దిగేందుకు సమీపంలో హెలిప్యాడ్ లేకపోవడం, మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయం దగ్గర పవన్ కళ్యాణ్ కోసం నిర్మించిన హెలిప్యాడ్ ఉండడంతో వారు జనసేన వర్గాల్ని సంప్రదించారు. దీనికి జనసేనాని ఓకే చెప్పారు. పవన్ కళ్యాణ్ తరపున తెలంగాణ డిప్యూటీ సీఎం మంత్రులకు ప్రభుత్వ విప్ జనసేన ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్, జనసేన పార్టీ నాయకులు స్వాగతం పలికారు. మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలోని హెలిప్యాడ్ లో దిగగానే వారిని సాదరంగా ఆహ్వానించి లోపలికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా జనసేన కార్యాలయంలో తెలంగాణ మంత్రులకు పవన్ కళ్యాణ్ పంపిన కొండపల్లి బొమ్మలతో కూడిన జ్ఞాపికలు బహుకరించి ఆ పార్టీ నేతలు వీడ్కోలు పలికారు. అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీజేపీలో చేరారు. ఎంపీ లక్ష్మణ్ సమీపంలో బీజేపీ కండువా కప్పుకున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కమలం కండువా కప్పి పార్టీ సభ్యత్వాన్ని అందజేశారు. తెలంగాణలో బీజేపీ బలపడుతోందన్నారు గువ్వల బాలరాజు. బీజేపీని ఎగతాళి చేసిన బీఆర్ఎస్ పరిస్థితి జీరోకి చేరిందన్నారు. తనపై నిందలు వేస్తారని ముందుగా చెప్పలేదన్నారు. మోదీ నాయకత్వాన్ని ప్రపంచం ఆదరిస్తోందని, దేశ ప్రజలు స్వాగతిస్తున్నారని చెప్పుకొచ్చారు. దేశభక్తి కలిగినటువంటి ఎంతో మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ మరి ముఖ్యంగా మైనారిటీ సోదర సోదరిమణులు కూడా ఈరోజు బీజేపీ వైపు చూస్తుండడానికి ఏకైక కారణం నరేంద్ర మోడీ గారి నాయకత్వం. భారతదేశ రక్షణ కోసం, భారతదేశ అభ్యున్నతి కోసం, భారతదేశంలో అంత్యోదయ అందాలని, భారతదేశంలో ప్రతి పేదవాడికి సంక్షేమము, ప్రభుత్వ ఫలాలు, గౌరవము దక్కాలని
వారు చేస్తున్నటువంటి ప్రయత్నానికి కాను అని ఒక్క మాట చెప్తా ఉన్నా. ఈ రోజు గువ్వల బాలరాజ్ ఒక అవకాశవాది అని మాట్లాడుతా ఉన్నారు. యువకులు, యువతులు, మేధావులు, జర్నలిస్టులు, అదే విధంగా తెలంగాణలో ప్రతి ఒక్కరు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో జేఏసీలుగా ఏర్పడి, కాబట్టి నాకు ప్రధానంగా కనిపించింది టిఆర్ఎస్ పార్టీ. నా అన్నగారిన వర్గాలకు, నా అంటే డైరెక్ట్ గా నా పైన ముద్ర వేసేది దళితుల గురించి మాట్లాడుతున్నాడు గువ్వల బాలరాజ్ అని. బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైనా అవకాశం ఇవ్వాలి మాట్లాడడానికి అంటే దళితుల అంశాల విన్నే మాట్లాడాలి. లేదంటే ఎవరైనా వాళ్ళు చేసిన తప్పిదాలను ఖండించేటువంటి మాట మాట్లాడితే దళితునితోనూ మాట్లాడితే సెన్సిటివ్ అవుతుంది, బాగా మాట్లాడగలుగుతాడు అని ఆ అంశాల కోసమే వాడుకున్నారు. కానీ నాకు కనిపించింది టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. అన్ని పార్టీల్లోనూ ఏదో ఒక వివాదం నడుస్తోందన్నారు. సీఎం రేవంత్ ఏదైనా మాట్లాడితే అరగంటలోనే రాజగోపాల్ రెడ్డి ఖండిస్తారన్నారు. బీజేపీలో సంజయ్ కు డైరెక్ట్ గా ఈటెల వార్నింగ్ ఇస్తారన్నారు. అన్ని పార్టీల్లో ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుందని, బీఆర్ఎస్ పై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం లేదన్నారు. ప్రధానంగా ఇవాళ అనేక అంశాలు చర్చకు వస్తున్నాయి. రోజుకొక విషయం అనేక రాజకీయ పార్టీల్లో కూడా జరుగుతూ ఉన్నాయి. సీఎం గారు ఒక మాట మాట్లాడితే తెల్లారులేస్తే వెంటనే అర్ధగంట లోపల కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఒక ఖండన ఇస్తారు. బండి సంజయ్ అన్నని పట్టుకొని డైరెక్ట్గా ఈటెల రాజేందర్ గారు వార్నింగ్ ఇస్తారు. అట్లా మొత్తం అన్ని పార్టీలలో కూడా ఏదో ఒకటి నడుస్తూనే ఉన్నది. అందులో పెద్ద ఆలోచించేది ఏం లేదు. సో ప్రత్యేకమైనటువంటి దృష్టి బీఆర్ఎస్ మీదనే పెట్టాల్సినటువంటి అవసరం కూడా లేదు. అల్టిమేట్గా మేము అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి అందరి నాయకులను కూడా కోరుకునేది ఒకటే, ప్రజలు బాగుండాలి, అదేవిధంగా ప్రజలకు మేలు చేసే పార్టీలు, నాయకులు బాగుండాలని కూడా కోరుకుంటున్నాం. దానికోసమే అందరం కూడా ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో ఈడీ తన విచారణను వేగవంతం చేసింది. ఇవాళ ఈడీ ఎదుటకు హీరో రానా హాజరు కానున్నారు. బెట్టింగ్ యాప్ ప్రమోషన్లతో వచ్చిన ఆదాయం, ఆ డబ్బు ఎక్కడి నుండి వచ్చిందనే విషయాలపై ఈడీ ప్రధానంగా దృష్టి సారించింది. కొంతమంది సినీ ప్రముఖులు ఈ యాప్లకు ప్రచారకర్తలుగా వ్యవహరిస్తూ భారీగా డబ్బులు సంపాదించారని, ఇందులో అక్రమ లావాదేవీలు జరిగాయని, అందుకే వారికి నోటీసులు పంపించి విచారణ చేస్తున్నారు. ఇటీవల ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండను అధికారులు విచారించి కీలక సమాచారాన్ని సేకరించారు. ఇవాళ హీరో రానాను అధికారులు ప్రశ్నించనున్నారు. ఎల్లుండి ఇదే కేసులో సినీ నటు మంచు లక్ష్మి కూడా ఈడీ విచారణకు హాజరు కానున్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో ఈడీ తన విచారణను వేగవంతం చేసింది. ఇవాళ ఈడీ ఎదుటకు హీరో రానా హాజరు కానున్నారు. బెట్టింగ్ యాప్ ప్రమోషన్లతో వచ్చిన ఆదాయం, ఆ డబ్బు ఎక్కడి నుండి వచ్చిందనే విషయాలపై ఈడీ ప్రధానంగా దృష్టి సారించింది. కొంతమంది సినీ ప్రముఖులు ఈ యాప్లకు ప్రచారకర్తలుగా వ్యవహరిస్తూ భారీగా డబ్బులు సంపాదించారని, ఇందులో అక్రమ లావాదేవీలు జరిగాయని, అందుకే వారికి నోటీసులు పంపించి విచారణ చేస్తున్నారు. ఇటీవల ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండను అధికారులు విచారించి కీలక సమాచారాన్ని సేకరించారు. ఇవాళ హీరో రానాను అధికారులు ప్రశ్నించనున్నారు. ఎల్లుండి ఇదే కేసులో సినీ నటి మంచు లక్ష్మి కూడా ఈడీ విచారణకు హాజరు కానున్నారు.
ఇవాళ ఢిల్లీలో ఇండియా కూటమి ఎంపీల ర్యాలీ కొనసాగనుంది. రాహుల్ నేతృత్వంలో పార్లమెంట్ నుండి ర్యాలీ నిర్వహించనున్నారు. ఓట్ల చోరీపై ఎన్నికల సంఘానికి రాహుల్ గాంధీ సవాల్ చేశారు. ఈసీ అపాయింట్మెంట్ ను ప్రతిపక్షాలు కోరారు. డిజిటల్ ఓటర్ల జాబితాను విడుదల చేయాలన్న తన డిమాండ్ కు ప్రజల మద్దతు కూడగట్టేందుకు ఓట్ చోరీ పేరుతో నేడు ఒక వెబ్సైట్ ను ప్రారంభించారు. దేశంలో ఓట్ల దొంగతనం జరుగుతోందని, దానిని అడ్డుకోవడానికి ప్రతి ఒక్కరూ మద్దతు ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజలు, పార్టీలు ఓటర్ల జాబితాను తనిఖీ చేసుకునేందుకు వీలుగా ఈసీఐ పారదర్శకంగా వ్యవహరించి డిజిటల్ ఓటర్ల జాబితాను విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.